చట్టానికి ఉంది. ఇవాళ చూసుకుంటే గిట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఈయన కూడా ఉన్నారని చెప్పేసి ఆ రోజు అప్పుడు ఇంట్రాగేషన్ చేసారు. ఏది ఉన్నా కూడా ఒక పెద్ద మనిషి కేసీఆర్ గారు ఆ విధంగా చేయరని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఫోన్ ట్రాప్ చేయడం వల్ల జరిగేటువంటి పెద్ద దాని నష్టం ఏం జరగదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫోన్ ట్రాప్ చేయడం వల్ల ఒక మంచి చెప్తేనే లేడు, ఫోన్ ట్రాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన కడిగిన ముత్యం లెక్కనే బయటికి వస్తాడని చెప్పేసి ఒక విశ్వాసం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఇలా అంత కొట్లాడి చెప్పి ఇలాంటి ఒక చిన్న పనులు ఇలాంటి పనులు చేయడం చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా గతంలో ఒక మాట ఏం చెప్పారంటే, మేము ఫోన్ ట్రాపింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది, మాకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటెలిజెన్స్ పోలీసులు అంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆ రిపోర్ట్ వల్ల మేము ఏమైనా జరుగుతుందని చెప్పి తెలుసుకుంటాం తప్ప మాకు ఫోన్ ట్రాప్ చేయాల్సిన అవసరం మాకేముంది అంటారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ విషయంలో హోమ్ సెక్రటరీకి మాత్రమే సంబంధం ఉంటది. సంబంధిత అధికారులను ఫస్ట్ అరెస్ట్ చేయాలా. సంబంధిత అధికారులను అరెస్ట్ చేయకుండా ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ మీద కుట్రలతో ఈ విధంగా చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలు రాబోయే రోజులలో కూడా గవర్నమెంట్ లకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే సంబంధిత అధికారులని హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎవరెవరు ఉన్నారో ఆ ట్రాపింగ్ విషయాల్లో ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళు నిజం చెప్పి వాళ్ళందరూ కూడా నిజం చెప్పిన తర్వాతనే వీళ్ళ మీద చేయాలి తప్ప ఇలా ప్రజాప్రతినిధులను ఇష్టానుసారంగా వాళ్ళను ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టు మా చేస్తే గిట్ట ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు అలాంటి ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 75 ఏళ్ళు పాము ఆరోగ్యం కూడా సహకరించిన వ్యక్తి, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని కావాలని చెప్పేసి కూడా ఇబ్బంది గిట్ట పెడితే గిట్ట ఇలా మళ్ళీ రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ కేసీఆర్ ఎట్లా చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడైనా కూడా ఇవన్నీ పక్కన పెట్టుకొని ప్రజా సమస్యల పైన, ప్రజల కోసం, రాష్ట్రం పైన అన్ని విధాలుగా గిట్ట ఫోకస్ చేస్తే గిట్ట బాగుంటుంది తప్ప వ్యక్తిగతంగా పోయి ఇలా వారిపైన కేసులు పెడదాం, వీళ్ళపైన వాళ్ళపైన వీళ్ళు కేసులు పెడతామని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 100% తేలుతుందండి. ఎందుకంటే టెక్నాలజీ కూడా మారింది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ చేయాల్సిన ముఖ్యది హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారులను ఫస్ట్ అరెస్ట్ చేయాలి. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు చేపించలేదని వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్తే గిట్ట వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగిన తర్వాత వాళ్ళు నిజమే మేము చేసాం, ఇందులో పాటు వీళ్ళు కూడా ఉన్నారని చెప్తే అప్పుడు అరెస్ట్ చేయాలి తప్ప ఏదో వాళ్ళని నోటీస్ నుంచి పిలవడం అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ ముందే తీసుకున్న వాళ్ళు బయట దేశాల్లో చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా విమర్శలు వస్తున్నాయి. దాని గురించి గవర్నమెంట్ చట్టం తలుచుకుంటే రిటైర్డ్ అయిన వాడైనా, తప్పు చేసిన వాడు, రిటైర్ కానోళ్ళైనా, డ్యూటీలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా అరెస్ట్ చేసే రైట్ గవర్నమెంట్ ఉంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే తప్పు చేసిన ఎవరైనా శిక్షించే రైట్ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి రిటైర్ అయిన వాడు తప్పించుకుంటాడు, తప్పు చేస్తాను అనేది ఏం లేదు. ఎవరైనా అరెస్ట్ చేసే రైట్ ఉంది. తప్పు చేస్తే గిట్టే కంపల్సరీ శిక్ష పడాలి. ఎందుకంటే చట్టం పని చేసుకుంటూ పోతుంది కాబట్టి తప్పు ఎక్కువగా ఉన్నారు కదా బయట దేశంలో ఉన్న ఎక్కడున్నా టెక్నాలజీ మారింది కాండి. ఇప్పుడు నిన్నటికి మనం చూస్తుంటే ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఏ విధంగా ఆ విధంగా ఎవరైతే చేసిన టెక్నాలజీ ఉంది కదా ఆ విధంగా వాళ్ళు పట్టుకొని నిజంగానే వీడు చేసిన ట్రాఫిక్ అని చెప్పి చూస్తే గిట్ట అప్పుడు గవర్నమెంట్ అందరు కూడా మంచిగా యాక్సెప్ట్ చేస్తారు, బాగుంటది.